వెదజల్లే బ్యాటరీ కంపెనీ కాలుష్యాన్ని వెదజల్లే బ్యాటరీ కంపెనీ మాకొద్దు కాలుష్యం వెదజల్లే అమర్ రాజా బ్యాటరీ ఫ్యాక్టరీ కాలుష్యం వెదజల్లే అమర్ రాజా Go back, go back. Go back, Amar Raja. Go back, go back. నాగరాజ్ ఇక్కడ రెండు పంపించాడు పుస్తకం అడిగానికి హైదరాబాద్ పోతుందా నా పేరు యాదమ్మ. నేను 4వ వార్డు కౌన్సిలర్. ఈ ఊరి గ్రామ పెద్దలకు చిన్నలకు అందరికీ మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారము. ఇక్కడ ఏం జరుగుతుందంటే అందరూ ఐటీ కంపెనీ వద్దు అని అందరూ అంటున్నారు. దానివల్ల పొల్యూషన్ వస్తుంది, ఓట్లు బహిష్కరిస్తాము అది అని అంటున్నారు. అది కూడా మేము కూడా అనుకుంటున్నాము. ఊరంతా ఏ నిర్ణయం తీసుకుంటే మేము కూడా వాళ్ళతో పాటే పోరాడతామని అంటున్నాం. అమర్ రాజా బ్యాటరీ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఓట్ల బహిష్కరణ కోసం ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. అమర్ రాజా బ్యాటరీ వ్యతిరేకంగా మన గ్రామంలో ఉన్న అందరూ కూడా అన్ని పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ ఓట్ల బహిష్కరణ కోసం అందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మున్ముందు కూడా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలను కూడా సంప్రదించి ఈ 10,000 ఓట్ల వరకు ఉంటే అంబటిపల్లి, డ్యూటిపల్లి, అప్పన్నపల్లి, సిద్ధాయపల్లి ఈ ఏరియా మొత్తం కవర్ చేసి ఓట్ల బహిష్కరణ కోసం ఖచ్చితంగా మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఇంటింటికి తిరిగి అన్ని పార్టీలను ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ టచ్ చేసి ఓట్ల బహిష్కరణ కోసం అందరూ సహకరించాలి, ఖచ్చితంగా ఓటర్లలో పాల్గొన్నదని అందరం తీర్మానం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా దీనికి ముందుకై ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవడం జరిగింది. సమస్య అంటే అమర్ రాజా బ్యాటరీ కాలుష్యం వెదజల్లితే ఫ్యూచర్లో ఇట్లకెళ్ళి అన్ని పంట పొలాలు కానీ ప్రజలకు కానీ కాలుష్యం ఏర్పడి ఇట్లకెళ్ళి జీవనం కొనసాగించలేకపోతాము అని ముందు చూపుతోన ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇంతకుముందు మీరు తిరుపతి వెళ్ళింది కదా, బాగుంది అని చెప్పేసి అమర్ రాజా బాగానే ఉంది, కంపెనీ ఏం లేదు, కాలుష్యం ఏం లేదు అన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు? అయితే తిరుపతికి పోయిన వాళ్ళు కొంతమందికి అక్కడ మొత్తం మాయమంటలు చెప్పి షో ఫుటా చూపించి అక్కడ ఎలాంటి పొల్యూషన్ లేదని చెప్పి అందరినీ బూటకం చేసి నమ్మించి మోసం చేసినారు. అందులో కొంతమంది నమ్మిండ్రు. అది అయిపోయింది గతం. ఇంకా దాని గురించి మనం ప్రస్తావన లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏకగ్రీవంగా ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా బహిష్కరిస్తున్నాము. చుట్టుముట్టు కూడా మేము సంప్రదింపులు చెప్తాము. చుట్టుముట్టలను కూడా వాళ్ళకు కూడా మోటివేషన్ చేసి ఫ్యూచర్లో ఈ విధంగా అవుతుంది కాబట్టి, పొల్యూషన్ ఏర్పడుతుంది కాబట్టి మీరు అందరూ సహకరించాలి, ఈ ఛాయిస్ పోతే మళ్ళీ రాదని చెప్పి ఖచ్చితంగా వాళ్ళని కూడా మేము మోటివేషన్ చేసి కలుపుకొని పోయే విధంగా ప్రయత్నం చేస్తాం 100%. ఆ రోజు క్లస్టర్ మీటింగ్ కానీ ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ మినిస్టర్తో కలిసి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా వీళ్ళు ఈ పెద్ద మనుషులే మాకు అమర్ రాజా ఉండాలి, మంచిగా ఉంటుంది, డెవలప్ అయితే అన్నారు. ఇప్పుడు ఎందుకు ఇట్లా అంటున్నారు ఊళ్ళో అందరూ అంటున్నారు. అంటే దానికి ఏమవుతుందంటే కొంతమందికి చాడు మాయమాటలు చెప్పిండ్రు, కంపెనీ వాళ్ళు చూపించడం తప్పు చూపించిండ్రు, వీళ్ళని నమ్మించిండ్రు, వీళ్ళకి అవగాహన లేక పొరపాటున అది జరిగింది. వాళ్ళు మినిస్టర్ గారు ఒత్తిడి కొంతవరకు ఉండి దాన్ని గమనించలేకపోయినారు. ఇప్పుడు అందరికీ అర్థమైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నాయి కాబట్టి మేము ఖచ్చితంగా అన్ని పార్టీలలో తిరుగుతాం. దీనిలో ఎలాంటి మనస్పర్ధలు లేవు, స్వార్థం లేదు, ఏం లేదు.
గ్రామం కోసం అందరూ కట్టుబడి ఉంటాం. అమరరాజ పరిశ్రమలో కూడా లాభం చెందుతూ 15 ఉద్యోగాలు వస్తాయి ఆ రోజు అన్నారు. ఈరోజు ఎందుకు ఎత్తివేయడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే పొల్యూషన్ అవుతుందని అది మాకు తెలియదు. మాకు ఐటీ క్యాడర్ వస్తుందని చెప్పిండ్రు. ఇది ఇంతగానో పొల్యూషన్ లిథియంగా తక్కువ పొల్యూషన్ ఉంటుంది, తక్కువ పొల్యూషన్ అనుకున్నాం. కానీ ఇది ఎక్కువ అవుతుందని మాకు కొంతమంది చెప్పినందువలన ఇప్పుడు ఉధృతం చేస్తున్నాం ప్రజలు. అంటే ఏం చేయాలనుకుంటున్నాం? కంపెనీ ఆపే వరకు పోరాడుతాం మేము ఖచ్చితంగా. ఇప్పుడు ఎలక్షన్స్ జరగాలంటే మీకు ఏం కావాలి, ఏం చేయాలి? అమర్రాజా బ్యాటరీ కంపెనీ మాత్రం మీ నుంచి మూసేయాలి, తీసివేయాలి పూర్తి. తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. అనేటివి చట్టబద్ధతతో ఉన్నాయి. వీటిని రద్దు చేస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైళ్లకు వస్తాయి, రైళ్లకు వస్తాయి. మేము స్వచ్ఛందంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఒక ఓటు వేయని ఎవరు అధికారులు మా ప్రెజర్ చేయడానికి అవకాశం లేదు కదా. మన ఇష్టం, అది రాజ్యాంగం. మనకు ఓటు వేయాలని ఉంటే అంటే చట్టం ఇల్లీగల్ కాదు. మా ఊరికి అడిగి అంటున్నాం కదా, మేము వేరే వాళ్ళని ప్రెజర్ చేస్తలేం కదా. స్వచ్ఛందంగా అందరూ ఓకే అనుకున్నాం. ఏదైనా సరే దేనికైనా రెడీ ఉన్నాం మేము. లీగల్ కానీ ఇల్లీగల్, మేము ఇల్లీగల్ పోతలేము, లీగల్గానే చేస్తున్నాం. ఎందుకంటే మేము మా ఇంతకు మాకు ప్రాబ్లం అవుతుంది కనుక మేము ఏము చట్టపద్ధతి అవసరం. లీగల్ కాదు, లీగలే ఇది. మేము చేసి కూడా లీగలే. అది మేము ఇల్లీగల్ చేస్తలేం కదా, పోయి దాన్ని బహిష్కరిస్తే దాన్ని పలగొడతలేం కదా. మా ఇంతకు మేము బహిష్కరించుకుంటాం స్వచ్ఛందంగా. అది స్వచ్ఛందంగా 10,000 మంది ఓట్లు వేయకుండా ఉంటున్నారు. ఖచ్చితంగా ఉంటారు. 100% మేము డోర్ టు డోర్ ఖచ్చితంగా చేస్తున్నాం. కండోలు తయారు చేసుకుంటున్నాం, పాంప్లెట్ తయారు చేస్తాము. ప్రతి ఇంటింటికి సమస్య ఏందని చెప్తాము. మా ఊర్లో అందరు రెడీ ఉన్నారు, మహిళలు కూడా సిద్ధంగా ఉన్నారు. అందరు టోటల్ అందరు ఓకే అనుకున్నా. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మా ఎదుర గ్రామంలో మేమందరం కూడా ఈ ఓటింగ్లో పాల్గొనకుండా అందరము బహిష్కరించాలని ప్రతి ఒక్క ఇంటి ఆడపడుచు కానీ పిల్లలు కానీ అందరం కూడా రేపు ఈ ఈ అమర్రాజా ఫ్యాక్టరీ వలన మనకు కాలుష్యం వచ్చి చాలా ఇష్యూ జరుగుతుంది కాబట్టి అనే దాంతోన అందరు కూడా ఏమంటున్నారంటే మనని ఎవరు పట్టించుకున్నప్పుడు మనం లీగల్గా కోర్టుకు కానీ ధర్నాలు కానీ చేసుకుంటూ మరి మున్ముందు మనం అన్నిటికీ పోరాటం చేయాలనే ఆలోచనతోన ముందు మనం మన గ్రామంలో ఓటు బహిష్కరణ చేయాలనే దాంతోన అందరము నిర్ణయించుకున్నాం. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లగాడు కూడా ఆడపడుచు కూడా నిర్ణయించుకునే ఈరోజు ఓటు వేయడానికి బహిష్కరిస్తున్నాం. దాంతోపాటు మీరు విలేకరులు మళ్ళీ ఏమంటున్నారు, గతంలో మీరే కదా చెప్పింది అది ఇది అని అంటున్నారు. కానీ ఆ రోజు పరిస్థితుల్లో కొంతమంది ఒత్తిళ్ళ వలన, పెద్దల ఒత్తిళ్ళ వలన తెలియక ఏదో
తప్పు చేసి వెనకసిరి తెలిసి దాన్ని సరిదిద్దుకోవాలనే ఆలోచనతోన ఈరోజు రేపు జరగబోయే ఈ గ్రామంలో ఉన్నటువంటి గొర్రెలు మేకలు కానీ భూములు కానీ దానిపై ఆధారపడి బతికేటోళ్ళం చాలామంది ఉన్నాం. ఉదయం లేస్తే వ్యవసాయాలు చేసుకొని గొర్రెలు మేకలు కాసుకొని కూళ్ళు నాలు చేసుకొని బతికేటోళ్ళం ఉన్నాం. అటువంటి వాళ్ళకు ఈరోజు కాలుష్యం అటువంటి ఫ్యాక్టరీ పడుతుందంటే గతంలో ఐటీ పార్క్ వస్తుంది, ఐటీ పార్క్ వలన ఎంతోమంది పిల్లలకు ఉద్యోగాలు లభిస్తాయనే ఆలోచన మాకు అట్లా నమ్మించి అట్లా చెప్పినందుకు మేము ఆ రోజు ఈ ఫ్యాక్టరీ కావాలంటే అప్పుడు చిన్నది సెల్స్కుండే బ్యాటరీ అన్నారు. ఇంత పెద్ద బ్యాటరీ ఫ్యాక్టరీ అక్కడ తిరుపతి నుంచి ఇక చిత్తూరు డిస్టిక్ నుంచి ఇక్కడ వస్తుంది అనేది మాకు తెలియదు. కొంతమంది అక్కడ చూసడానికే పోయినరు. చూసి వచ్చిన వాళ్ళు కూడా ఏం చెప్పిందంటే మాకు సరైన తోవాల చూపించలేదు, ఏదైతే జర మంచిగా చేసినరో వాళ్ళు అదే చూపించింది. కానీ అస్సలు ఎక్కడైతే చెడు పదార్థాలు ఉన్నాయో అక్కడ మమ్మల్ని మాకు ఎలాంటి చూపెట్టలేదు. మంచిగా చేసి నున్నగా చేసినతోనే గతంలో మా కాటన్ మిల్లోడు కూడా కలెక్టర్ కానీ ఎవరన్నా విజిట్కి వస్తుందంటే అక్కడ రాత్రే జేసీబీలు పెట్టి నున్న చేస్తున్నాయి. అటువంటి ప్రదేశాలే మాకు చూపిండ్రు. కానీ ఇటువంటి కాలుష్యం ఉన్నటువంటి ప్రదేశాలు ఉన్న పెద్ద మనుషులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఒక అసలైన విషయం ఏంటంటే ఎన్నికల బహిష్కరణ. ఇది దేనివల్ల వచ్చింది? ఇక్కడ ఒక అమర్ రాజా పరిశ్రమను ఇక్కడ స్థాపిస్తున్న గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన అసైన్డ్ భూమిలో మళ్ళీ రిటర్న్ తీసుకొని జనాల దగ్గర రిటర్న్ తీసుకొని ఒక అమర్ రాజా పరిశ్రమకు 230 ఎకరాల పైచిలకు ఉన్నది 320 ఎకరాలు 40 ఎకరాలు ఉంటే దాంట్లో ఒక 75% భూమిని అమర్ రాజా కేటాయించినారు. ఫస్ట్లో వీళ్ళందరినీ ప్రజాభిప్రాయ సేకరణలో 70 నుంచి 80% మంది మాకు ఇది వద్దని అన్నారు. దాన్ని వక్రీకరించి ఏదో కొంతమందితోటి మాత్రం ఇది అనుకూలంగా ఉందనే ఉద్దేశంతో వాళ్ళతోటి ప్రెస్ మీట్లు ఇప్పించి అవి చేసి మోసం చేసినారు. అలాగే ఇక్కడి నుంచి కొంత మందిని యువకులను తర్వాత పెద్ద మనుషులను కూడా వాళ్ళ యొక్క ప్లాంట్ చిత్తూరుకు తీసుకెళ్ళినారు. కానీ అది పూర్తిగా డిఫరెంట్ ఫ్యాక్టరీ. అది ఒక లిథియం కాదు, అది ఒకటి లెడ్ యాసిడ్ ఫ్యాక్టరీ. వాళ్ళదే ఒక ప్రోడక్ట్ లెడ్ యాసిడ్ ఫ్యాక్టరీ. లిథియంకు లెడ్కు హస్తిమశకాంతరం అంతా తేడా. ఇంకోటి జనాలకు కూడా అవగాహన లేదు. లిథియం అంటే ఏంటి, లెడ్ యాసిడ్ అంటే ఏంటి అనేది కూడా పోయిన వాళ్లకు అవగాహన లేదు. వీళ్ళకి విశదీకరించి కూడా చెప్పలేదు. అది ఒక మోసం. అది ఇంకోటి ఇక్కడ ఐటీ పెడతామంటే అని చెప్పి మా దగ్గర ఉన్న భూమిని తీసుకొని కంప్లీట్గా దానికి తద్విరుద్ధంగా మొత్తం ఒక కాలుష్యకరమైన ఫ్యాక్టరీకి వాళ్ళు ఇచ్చినారు. అది చట్ట వ్యతిరేకంగా, అది మా అభిప్రాయ సేకరణకు అది పూర్తి విరుద్ధం. మాకు కావాల్సింది ఏంటి, పరిశ్రమలు రావాలి వద్దనేది లేదు, ఎలక్షన్స్ రావాలి వద్దనేది లేదు. కానీ మా యొక్క విన్నపాన్ని ఒకరు కూడా పట్టించుకోలే. ఎంతోమందికి ప్రజాప్రతినిధులకు చెప్పినాము, ఎమ్మెల్యే గారికి చెప్పినాము, పోయిన వాళ్ళకి చెప్పినాము. ఇక్కడ ఇక వద్దని చెప్తే కూడా వాళ్ళంతా ఇది అంతా ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు మేమేం చేయలేమని చేతులు ఎత్తేసినారు. ఇంకా మాకున్నది ఒకటేంటి, ప్రస్తుతం వచ్చిన ఎలక్షన్స్. మా యొక్క విన్నపం వాళ్ళకి తెలియాలి అంటే మేము ఇక చిన్న గ్రామస్తులం, అందరం బీదాబిక్కి ఉన్న వాళ్ళం. మేము పోయి లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకొని వాళ్ళ దగ్గర మేము చేయాలంటే మా వల్ల కాదు. అందుకని మా యొక్క విన్నపం ఏంటంటే ఈ ఎలక్షన్స్ కనుక బాయ్కాట్ చేస్తే కంపల్సరీ వాళ్ళకి తెలుస్తుంది, ఓటింగ్ ఎందుకు జరగలేదు ఆ ఊళ్ళో అనేది తెలుస్తుంది. అది ముఖ్య ఉద్దేశం, వాళ్ళకి తెలవాలనేది ముఖ్య ఉద్దేశం. రాజ్యాంగం మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఓటు వేసుకుంటేనే మనకు కూడా తెలుసు, ఓటు వేస్తేనే మనం అడిగే హక్కు ఉందని. కానీ మాకు గత్యంతరం లేక దీన్ని ఇచ్చేస్తున్నాం, ఈ ఎలక్షన్ బాయ్కాట్ చేస్తున్నాం. అది ఫస్ట్ థింగ్. ఇంకొకటి, ఈ కాలుష్యకరమైన ఫ్యాక్టరీ నుంచి
వాళ్ళది 10,000. ఇంకోటి వాళ్ళు తయారు చేసేది కూడా ఏదో చిన్న చిన్న ఫ్యాక్టరీ కాదు, ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్నారు వాళ్ళు. 3వ ఫ్యాక్టరీ ఇది ఇప్పుడు ఏషియన్ కంట్రీస్లో 3వ స్థానంలో ఇక్కడ వేస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ ఇన్ని దేశాలలో వాళ్ళు బ్యాన్ చేసినారు, ఇక్కడ వీళ్ళు వేస్తున్నారు. ఈ గవర్నమెంట్లు మరి ఏమేమి వాళ్ళకు అప్పచెప్పినారో ఏమేస్తారో ఆ పెద్ద విషయాలు మాకు తెలియవు. కానీ మాకు వచ్చేది ఏంటంటే ప్రజలకు యొక్క హానికరంగా, ప్రజలకు ప్రాణాలకు, పశువులకు, పంటలకు మొత్తానికి హానికరంగా అవుతుంది. అది ఎన్నో తీర్ల మేము సెర్చ్ చేసి చూసినాము, సైంటిస్టులను అడిగినాము. వాళ్ళు ఏమన్నారంటే ఇది ఏ ఫ్యాక్టరీ అయినా పొల్యూషన్ వస్తుంది, కానీ దీనంత పొల్యూషన్ మాత్రం చాలా వస్తుంది. ఇది లిథియం ప్రాసెసింగ్, అసలు వాళ్ళది 10,000 కోట్ల ప్రాజెక్టు పెడతామన్నారు. 10,000 కోట్లు వాడు ఒకటేసారి పెట్టాడు. వాడు కంటిన్యూస్గా ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు దాన్ని ప్రాసెస్ చేస్తూ పోతూ ఉంటాడు. ఫస్ట్ ఏమంటాడు, ఇదే బ్యాటరీలు మాత్రమే ప్యాకింగ్ అంటాడు, తర్వాత బ్యాటరీ సెల్ మేకింగ్ అంటాడు, తర్వాత లిథియం తీసుకొచ్చి ప్రాసెస్ చేస్తే మాత్రం ఇక ఈ ఊరు సర్వనాశనం అయిపోతుంది. అది మాత్రం పక్కా 100%. ఈ ఊళ్ళో తాగడానికి నీళ్లు ఉండవు, పీల్చడానికి గాలి ఉండదు. అది మాత్రం అది కంపల్సరీ అయ్యే విషయం. అది ఇప్పుడు కాకపోవచ్చు, రేపు ఎల్లుండో కాకపోవచ్చు, కానీ వచ్చే జనాలకు మాత్రం, వచ్చే మా పిల్లలకు, మా భవిష్యత్తులకు మాత్రం విపరీతమైన హానికరం అవుతుంది. అందుకని నేను ఈ గ్రామస్తులందరం కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాము. ఇంకొకటి, ఈ లిథియం ప్రాసెసింగ్ అనేది వాళ్ళు కనీసం మా ఊర్లో 230 ఎకరాల ల్యాండ్ తీసుకొని కనీసం ఒక గ్రామస్తులను పిలిచి, అయ్యా మీ ఊర్లో ఇది వేస్తున్నాము, దీని యొక్క ప్రాజెక్ట్ ఇది, దీని యొక్క ఈ తీరుగా ఉంటుంది అని మాకు కనీసం కానీ విశదీకరించాలి. ఏం ఫ్యాక్టరీ వేస్తున్నది మాకు ప్రజాప్రతినిధులు చెప్పినంత వరకు తెలియాలి. మా గ్రామస్తులను ఒకరినైనా సహాయం తీసుకోవాలన్నా, కనీసం ఒకరినైనా చెప్పాలన్నా. కౌన్సిలర్ ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, అయ్యా మీ ఊర్లోనే వేస్తున్నాం, మీ ఊర్లో ఇంత ప్లేస్ తీసుకున్నాం, మీ సహకారం కావాలని మాకు కొంచెం పవర్ ప్లాంట్ ప్రాజెక్టేషన్ వేసి మాకు చూపిస్తేనన్నా మాకు కొంచెం కనీసం అవగాహన అవుతుంది. ఈ ఊర్లో ఉన్న నిరక్షరాస్యులు, కూలీనాలు చేసుకునే వాళ్ళకు, వీళ్ళకి లిథియం అంటే ఏమో తెలియదు, అది వచ్చేదేందో తెలియదు. అంత ఉన్న దాంట్లో వీళ్ళు ఇంత మోసం చేసి, ఈ గ్రామస్తులను అందరినీ మోసం చేసి, ఇంత పెద్ద ఫ్యాక్టరీ మా తలకాయ మీద, ఈ టెంకాయ మీద నీళ్లు పోస్తే ఎట్లా కిందికి పోతాయో, ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ మా ఎదురగడ్డ అని దాని పేరు. అది ఎదురకే గడ్డ, అది హైట్ ప్రదేశం. మీరు అక్కడ పోయి చూస్తే తెలుస్తుంది. ఆ గడ్డ మీద నిలబడితే ఇప్పుడు హౌసింగ్ బోర్డు కూడా కిందికి కనపడుతుంది. మనకి యాక్చువల్గా టాపికల్గా చూస్తే కూడా హౌసింగ్ బోర్డు కిందికి కనపడుతుంది. ఆ నీళ్లు పోస్తే చక్కగా మా ఇళ్ళల్లోకి వచ్చే పరిస్థితి ఉంది. అది అట్లాంటి చోట ఇంత కాలుష్యకారకమైనవి కనుక చేస్తే మేము ఈ ఊరు మొత్తం విడిచిపెట్టి పోవాల్సి వస్తుంది. పునరావాసం సమస్య అది దాని ఆలోచన కూడా రాకుండా ఉంటుంది. అందుకని మేము దాన్ని ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈ ఎలక్షన్స్ నుంచి వీళ్ళకి చెప్పేది ఏంటంటే కంపల్సరీ ఈ ఫ్యాక్టరీని తీసేయాలి. వాడు